వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన సింగిల్ ఓటర్స్ పెద్ద మనుషులందరికీ కూడా ఇదేదో మీకు కావాలని మేము చెప్పట్లేదండి. ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళలో ఎడమ వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడమ వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు. ఎన్నోసార్లు వాసన ముందు మేము ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి ఇట్లా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. వాళ్ళందరూ కూడా వాసనను ఈరోజు విమర్శించేసి రాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. పొందారు వాసన గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు, ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు, మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్షమించు, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు వాసనకుందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారు. వాళ్ళిద్దరికీ లోపూచీనా లోగుట్టున ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా పర్సనల్ గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కావచ్చింది, ఏంటంటే అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్ లో వాసనకు ఫోన్ మెసేజ్ చేసి అన్నా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, విత్ ప్రూఫ్ తో సహా ఉంది. ఒక పేర్లు ఎందుకు లేదు, ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన అన్న ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాకు రాదు. ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళు మొత్తం. ఇందాక మా మాధవుడు చెప్పారు, ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన దగ్గర ఉన్నామనంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్టోరీస్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే మీరు అందరూ వచ్చాం కదా వాసనతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళలో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబీకులు వాసనకు అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్ గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన ఏమంటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోది ఏదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళం, మేము ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలా మంది ఇన్ఛార్జీలు పెట్టారు, జిల్లా ఇన్ఛార్జీలు పెట్టారు, లోకల్ ఇన్ఛార్జీలు పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసనమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళని ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు, మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్ని ఇచ్చారు ఇన్ని ఇచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం, బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు, ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు, మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే.
కాదని నిజంగా పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వల్ల కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ? లేదు కదా. మరి ఇంకొకళ్ళు అన్నారు, చాలా పెద్ద మనిషి ఆయన, బాలే వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు. ఏ సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా? అంత కేటాగా ఉంటారా వాళ్ళు? వాళ్ళు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు కానీ మీరు ఎవరు గెలవట్లేదా? అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొక లేడీ ఒక ఆవిడ మాట్లాడారు, ఆవిడేమన్నారు, ఆడాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అని నేను చెప్పాను. ఎన్నో మాట్లాడారు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చామ్మా? ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు? అదెంత తప్పు? ఇంత ఊరకుత్తులేంది? ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడితే మాట్లాడలేరా? అంతకుమించి చాలా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు ముందు వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు, ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగలనే ఆపమన్నారు, నాగబాబు గారు చెప్పారు అన్నారు. వాసన ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుందేదో చెప్తాడు. అంత సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన చెప్పారు. ఇంకొక ఆయన చెప్పారు, రష్యా వెళ్తాడు, ప్యాకాట్ ఆడతాడు, ఎన్ని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారా? ఆయన మీడియా ముందు చెప్పారు. వాసన్నే చెప్పాడు ఆయన విషయాలన్నీ, మీడియా సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే చెప్పారు. ఇంక మీరు ఆయన జీవితంలో కానీ ఆయన తెలియని విషయాలు కానీ మళ్ళీ స్పెషల్గా మీరు చెప్పిందే ఉంది? సరే, నిన్న మొన్నటి దాకా వాసన్న కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి అందరూ వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళు, ఇంక్లూడింగ్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరమీ కూడా అందరూ ఆయనతో పాటే ఆయన లక్ష్యంతోనే పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళకి 100 ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడతాం, మళ్ళీ మీరు రేపు మాట్లాడుతున్నారు. ఇంక ఇదే కదా. మీరే అంటున్నారు, మీరు మాట్లాడితే మేము ఒప్పుకోవేంత ఆపండి అని. ఎందుకు మీరు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడతాం? మీరు మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు, మాట్లాడకుండా ఎందుకుంటారు? సో వాళ్ళు ఉన్నారు, ఆయన కెపాసిటీ తగ్గట్టుగా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడాను, ఇంకొకరు మాట్లాడతారు. కరెక్ట్గా ఉన్నదేదో మాట్లాడండి. ఆయన బాధ ఆయన పంచుకున్నారు, సభావేదికగా పంచుకున్నారో, ఎమోషనల్ అయ్యారో, ఆయన బాధ ఆయన పడ్డారు. మిమ్మల్ని ఏం బాధనం లేదే. ఆయన అన్నారు తూచా తప్పకుండా, మేము అంటాం సారాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అని అన్నారు. మేము అంటాం ఆడున్న పెద్ద మనుషులను చూసి చెరువు కట్ట మీద ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లెగవరు అని అంటాము. కానీ మేము అన్నాం, ఎందుకంటే మొన్నటిదాకా అందరం అక్కడ ఉన్న వాళ్ళం, అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఎవరు కూడా ఎవరిని ఏం చేసే స్థాయిలో లేరు. ముఖ్యంగా వాసన్నను కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఎవరిని ఏం చేసే స్థాయిలో ఎవరు లేరు. వాళ్ళని అనడానికి ఇక్కడ స్థాయి ఎవరికి సరిపోదు. కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు నేను మాట్లాడాను, ఇంకొకళ్ళు డిప్యూటీ మేయర్ మాట్లాడారని, ఇంకో కార్పొరేటరు, ఇంకొక నాయకుడు మాట్లాడారు, ఇంకొక వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు. కాబట్టి ఇది ఇంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి. ఇట్లాంటి పర్సనల్ జోలికి వాసన చెప్పింది కూడా ఏంటంటే కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ